సాధారణంగా ఒక గొడవ లేదా దాడి అనగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఒకరికొకరు గట్టిగా అరుచుకోవడం, కోపంతో ఊగిపోవడం లేదా ఒక స్పష్టమైన ఘర్షణ వాతావరణం కళ్లముందు మెదులుతుంది కదా. అవును. అంటే తప్పు చేసిన వాళ్ళెవరు, శిక్షించేవాళ్ళెవరు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి పరిస్థితుల్లో విషయాలు తెలుపు లేదా నలుపు అన్నంత క్లియర్గా ఉంటాయి. అందులో ఎలాంటి గందరగోళం ఉండదు. కానీ హ్మ్, ఈరోజు మనం మన డీప్ డైవ్లో మాట్లాడుకోబోయే అంశం కొంచెం భిన్నమైనది. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఎందుకంటే బయట ప్రపంచంలో జరిగే ఘర్షణలు ఎక్కువగా అలానే ఉంటాయి. కానీ అదే ఒక పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో లేదా ఒక ఆఫీస్లో నిజం వైపు నిలబడిన వారిపై దాడి జరగాలంటే ఆ, అక్కడ ఆయుధాలుండవు, అరుపులు వినిపించవు. రైట్. అకస్మాత్తుగా ఎలాంటి శబ్దమూ లేకుండా ఆ దాడి కేవలం ఒక పొలైట్ ఈమెయిల్, అంటే ఒక మర్యాదపూర్వకమైన ఈమెయిల్ రూపంలో వస్తుంది. అవును. పైకి అంతా చాలా ప్రొఫెషనల్గా, చాలా ప్రశాంతంగా ఉన్నట్లే ఉంటుంది. కాని లోపల నెమ్మదిగా ఒక అదృశ్యమైన గోడ కట్టడం మొదలవుతోంది. బేసిక్గా మనం విశ్లేషిస్తున్న అన్విక కథ సరిగ్గా ఇలాంటి ఒక నిశ్శబ్ద యుద్ధాన్ని కళ్ళక్కడుతోంది. తలొగ్గడానికి నిరాకరించినందుకు ఆమె చెల్లించిన మొదటి మూల్యమిది. కరెక్ట్. సో ఈ కథలోని అసలు సమస్య ఏమిటి? ఆఫీస్ వాతావరణంలో అన్విక ఎదుర్కొంటున్న ఆరంభపు సవాళ్లు ఏమిటి అనేది మనం చాలా సూక్ష్మంగా గమనించాలి. అన్విక ప్రాజెక్ట్ లీడ్గా ఉన్నప్పుడు డిస్పాచ్ రికార్డులలో ఒక పెద్ద తప్పు జరిగింది కదా. అవును. వాస్తవంగా మెటీరియల్ కదలకుండానే పంపించినట్లు చూపించిన నివేదిక అది. దాన్ని ఆమోదించడానికి ఆమె నిరాకరించింది. అదే, ఒక పచ్చి నిజం చెప్పినందుకు లేదా తప్పును కప్పిపుచ్చడానికి ఒప్పుకోనందుకు ఆమెకు ఎదురైన మొదటి పరిణామం ఒక పెద్ద డిస్మిసల్ లెటర్ కాదు, చాలా సాధారణమైన పదాలతో ఉన్న ఒక చిన్న ఈమెయిల్. కరెక్ట్. ఆ మెయిల్లో ఏముందంటే, డిస్క్రిపెన్సీ రివ్యూ పూర్తయ్యే వరకు ప్రాజెక్టుకు సంబంధించిన బయటి కమ్యూనికేషన్ అంతా రీజనల్ ఆఫీస్ ద్వారానే జరగాలి అని. దీన్నే సిస్టమాడే తొలి ఎత్తుగడ అంటారు. వావ్! అంటే నేరుగా ఎదిరించడం కాకుండా పరోక్షంగా పరిధులను కుదించడమనమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ఈమెయిల్ చదవడానికి చాలా క్లీన్గా, ఎలాంటి పర్సనల్ అటాక్ లేకుండా ఒక సాధారణ బిజినెస్ ప్రాసెస్ లాగా ఉంటుంది. కానీ ఆఫీస్ పాలిటిక్స్లో ఇలాంటి చిన్న మెయిల్స్ ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో, అది ఎంత వేగంగా ప్రాజెక్టు మీద ఆమెకున్న యాక్సెస్ను కత్తిరించేస్తోందో అన్వికకు వెంటనే అర్థమైంది. నిజమే. హెచ్ఆర్ లేదా మేనేజ్మెంట్ ఎప్పుడూ ఇలాంటి నిర్ణయాలను ఈమెయిల్ ద్వారా ఎందుకు చెబుతారంటే, రేపు పొద్దున్న ఎవరైనా ప్రశ్నిస్తే మేము కేవలం ప్రాసెస్ ఫాలో అయ్యాము అని చెప్పుకోవడానికి ఒక పేపర్ ట్రేల్ ఉంటుంది కదా. అవును, అదొక సేఫ్టీ నెట్ వాళ్ళకి. ఇది ఆచరణలో ఎలా ఉంటుందో ఆ తర్వాత జరిగిన ఒక చిన్న సంఘటన చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఆ జూనియర్ ఇంజనీర్ సంఘటనే కదా. అతను తన కేబిన్ దగ్గరకొచ్చి, మేడం, ఈరోజు సైట్ అప్డేట్ మీకు పంపాలా లేక రీజనల్ ఆఫీస్కి పంపాలా అని అడుగుతాడు. అవును, కరెక్ట్. ఆ ఇంజనీర్ గొంతులో ఎలాంటి అగౌరవం లేదు, కేవలం ఒక విధమైన గందరగోళం మాత్రమే ఉంది. కింది స్థాయి ఉద్యోగులకు పైన ఏం జరుగుతుందో తెలియదుగాని వాతావరణం, అధికార సమీకరణాలు మారుతున్నాయని మాత్రం గ్రహిస్తారు. అప్పుడు అన్విక కోపపడకుండా, నాకే పంపించు, కానీ మెయిల్ ప్రకారం వాళ్లక్కూడా సీసీ పెట్టు, అయితే ఒరిజినల్ ఫీల్డ్ నోట్స్ మాత్రం నాకు పంపించు అని చాలా ప్రశాంతంగా సమాధానమిస్తుంది కదా. రైట్. ఇక్కడే మనం దీన్ని మడ్డీ వాటర్స్ కాన్సెప్ట్తో పోల్చవచ్చు. మడ్డీ వాటర్స్ అంటే నీళ్లు బురదగా ఉన్నప్పుడు లోపల ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపించదు, అదేనా? ఎగ్జాక్ట్లీ. ఎవరు ఎటు కదులుతున్నారో ఎవరికీ స్పష్టంగా కనిపించదు. వ్యవస్థ కూడా కావాలనే పరిస్థితిని అలా గందరగోళంగా మారుస్తుంది. ఎవరి బాధ్యత ఏమిటి, ఎవరు ఎవరికి రిపోర్ట్ చేయాలి అనేది అస్పష్టంగా మార్చేస్తారు. అబ్బా, ఆ జూనియర్ ఇంజనీర్కు ఏమీ అర్థం కాకపోవడం ఈ వ్యూహంలో భాగమే అన్నమాట. అవును. ఆ తర్వాత రమేష్ అనే సహోద్యోగి వచ్చి చెప్పిన మాటలు ఈ అదృశ్య యుద్ధాన్ని మరింత విడమర్చి చెబుతాయి. నిన్ను తీసేయట్లేదు, కానీ కంట్రోల్ చేస్తున్నారు అని రమేష్ చాలా సూటిగా అంటాడు. రమేష్ అన్న ఆ మాటలను గమనిస్తే ఇదొక చదురంగ మాటలాంటిదనిపిస్తుంది. ప్రత్యర్థి మన రాజుని నేరుగా చంపడానికి ముందు మన చుట్టూ ఉన్న పావులను కదలకుండా ఎలా బంధిస్తాడో అన్విక చుట్టూ కూడా అలాంటి వలయే పడుతున్నారు కదా. కరెక్ట్గా చెప్పారు. పైకంతా మామూలుగానే ఉంది, ఆఫీస్ నడుస్తోంది, అందరూ పనిచేస్తున్నారు. కాని అన్విక చుట్టూ ఉన్న సమాచారం, ఆమె తీసుకునే నిర్ణయాల అధికారం నెమ్మదిగా కత్తిరించబడుతున్నాయి. ఆహా,
వ్యవస్థ ఎవరినైనా దారిలోకి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు లేదా భయపెట్టాలి అనుకున్నప్పుడు వాడే అతిపెద్ద ఆయుధం ఇదే కదా. అవును. నిశ్శబ్దం మరియు ఒంటరితనం. నువ్వు రూల్ అర్థం చేసుకున్నావు కానీ వాళ్ళు పంపుతున్న మెసేజ్ అర్థం చేసుకోలేదు అని రమేష్ హెచ్చరిస్తాడు. అన్విక కేవలం ప్రొసీజర్ మాత్రమే చూస్తోంది, కాని రమేష్ లాంటి వాళ్లకి ఆ ఆఫీస్ అలిఖిత చట్టాలు తెలుసు. అంటే నువ్వు దారికి రాకపోతే వాళ్ళు నిన్ను ఎలా ఏకాకిని చేస్తారు అనే మెసేజ్ అది. అవును. ఒక తప్పునెత్తిచూపే గొంతును అణిచివేసే క్రమమిది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే రమేష్ మాటల సారాంశం, ఆ ఈమెయిల్ వెనుకున్న అసలు ఉద్దేశం గమనిస్తే పాత్రను చిన్నది చేయటం, గొంతును తగ్గించడం, మనిషిని తగ్గించడం. అబ్బా, ఇది వినడానికే చాలా భయంగా ఉంది. ఆ ఐసోలేషన్ అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు కదా. అవును. అది రోజురోజుకు అదృశ్యంగా అల్లుకునే ఒక వల. కొన్ని వారాల క్రితం వరకు అత్యంత ఒత్తిడిని తట్టుకోగలదు అన్న ఒకే ఒక్క కారణంతో ప్రాజెక్ట్ లీడ్గా అన్వికను ఎంచుకున్నారు. ఇప్పుడు ఆమె అదే ఒత్తిడిని, అదే నిలకడను ఒక తప్పుకు వ్యతిరేకంగా వాడేసరికి ఆమె బలం వాళ్లకొక అసౌకర్యంగా మారిపోయింది. కరెక్ట్. అయితే కమ్యూనికేషన్ కట్ చేయడం సరే, కానీ ఆ తర్వాత వాళ్లు తీసుకున్న నిర్ణయం ఇంకా ఆశ్చర్యకరం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన మలుపుంది. ప్రాజెక్ట్ లీడ్ అయిన ఆమెను రివ్యూ కాల్కే పిలవలేదు. అవును. ఇదొక మినహాయింపు. కార్పొరేట్ భాషలో దీన్ని ఎక్స్క్లూజన్ అంటారు. ఆ మధ్యాహ్నం రీజనల్ ఆఫీస్ ఒక ప్రాజెక్ట్ రివ్యూ కాల్ జరిపింది. ఆశ్చర్యమేమిటంటే ఆ ప్రాజెక్ట్ లీడైన అన్వికాకే ఆ కాల్ గురించి తెలియదు. నిజంగా ఎవరో ఒక టీం మెంబర్ క్యాజువల్గా వచ్చి, మేడం కాల్లో రీజనల్ ఆఫీస్ వాళ్ళు వెరిఫికేషన్ నోట్ ఆపమన్నారు అని చెప్పే వరకు ఆమెకీ విషయం తెలియలేదు కదా. అవును. ఆమె క్యాలెండర్లో ఎలాంటి మీటింగ్ ఇన్వైట్ లేదు, ఇన్బాక్స్లో మెయిల్ లేదు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన పొరపాటు కాదు, ఉద్దేశపూర్వకంగా చేసిన పని. సాధారణంగా ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే వెంటనే ఎమోషనల్ అయిపోతారు. కోపంతో ఊగిపోతూ, అసలు నన్నెందుకు పిలవలేదు, నా పొరపాటేమైనా ఉందా, నన్ను కాదని నిర్ణయాలెలా తీసుకుంటారు అని మేనేజర్కి ఒక లాంగ్ మెసేజ్ రాసేస్తారు కదా. అవును, చాలామంది అలాగే చేస్తారు, అవమానంగా అనిపిస్తుంది కాబట్టి. కాని అన్విక ఆ తప్పు చెయ్యలేదు. ఆమె భావోద్వేగాలకు లోను కాలేదు. దానికి బదులుగా పాట ఈమెయిల్స్, మీటింగ్ మినిట్స్ అన్నీ సేకరించి, నా బాధ్యతల నిర్మాణం మారిందా, దయచేసి స్పష్టం చెయ్యండి అని మేనేజర్కు ఒక ప్రశాంతమైన మెయిల్ పెట్టింది. నాకేమనిపిస్తోందంటే ఆమె ఎమోషనల్గా రియాక్ట్ కాకుండా ఉండటమే వాళ్లను నిరాయుధులను చేసింది. ఈ నిశ్శబ్దమే ఆమె అసలైన ఆయుధం కదా. ఎగ్జాక్ట్లీ. అది చాలా ముఖ్యమైన పాయింట్. వ్యవస్థ ఎప్పుడూ మీరు తప్పు చేయాలని, కోపంతో, ఉద్వేగంతో ఏదైనా పరుషంగా మాట్లాడాలని ఎదురుచూస్తూ ఉంటుంది. అలాంటప్పుడే వాళ్లకు మీమీద ఒక ముద్ర వేయడానికి సులువవుతుంది. ఓ, అంటే చూసారా, ఈమె ప్రవర్తన బాలేదు, కోఆపరేట్ చేయట్లేదు, ప్రొఫెషనల్గా లేదు అని నిందించడానికి ఒక సాకు వెతుకుతారన్నమాట. అవును. అసలు సమస్యను పక్కదోవ పట్టించడానికి దొరికే సాకు అది. కాని అన్విక కేవలం స్పష్టత కోసం డాక్యుమెంటెడ్ ఆధారాలతో అడిగేసరికి వాళ్ల దగ్గర వెంటనే సమాధానం లేదు. అవును కదా. అందుకే ఆ మెయిల్ పంపిన తర్వాత 3 గంటల పాటు ఎలాంటి రిప్లై రాలేదు. ఆఫీస్లో ఫోన్లు మోగుతున్నాయి, ప్రింటర్లు పనిచేస్తున్నాయి, పైకంతా నార్మల్గానే ఉంది. కానీ ఈ సాధారణ వాతావరణం కింద వ్యవస్థ తన స్థానాన్ని ఎలా మారుస్తోందో, తన గొంతుని ఎలా దూరం చేస్తోందో అన్వికకు స్పష్టమైంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఆఫీసులో అంతా సాధారణంగా ఉన్నా కూడా ఒక వ్యక్తిని ఎంత నిశ్శబ్దంగా ఐసోలేట్ చెయ్యవచ్చో ఇది చూపిస్తోంది. ఇంత ఉద్రిక్తత మధ్య ఆ రోజు ముగిశాక అన్విక ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన సంభాషణ ఈ కథనానికి ఒక కొత్త కోణాన్నిస్తోంది. అవును, ఆ కిచెన్ సీన్. వంటగదిలో కూరగాయలు కోస్తున్న తల్లి కేవలం అన్విక ముఖం చూసి పరిస్థితిని అర్థం చేసుకుంటుంది కదా. మళ్ళీ ఏమైంది అని అడుగుతోంది. అన్విక ఏమీ చెప్పకపోయినా ఆ తల్లి చెప్పిన మాటలు ఒక అద్భుతమైన మేనేజ్మెంట్ పాఠంలాగా అనిపిస్తాయి. కరెక్ట్. దీన్ని కొంచెం విస్తృత కోణంలో చూస్తే, ఎవరైనా నువ్వు చెప్పిన దాన్ని ఓడించలేనప్పుడు నువ్వు నిలబడిన స్థానాన్ని తగ్గించడానికి చూస్తారు అనంటుందా తల్లి. అబ్బా, అసలు మేనేజ్మెంట్ ఏమాత్రం చదవని ఒక తల్లి ఎంత గొప్ప జీవిత సత్యాన్ని చెప్పిందో కదా. కార్పొరేట్ సమస్యలకు పరిష్కారం కొన్నిసార్లు మన ఇళ్లల్లోనా దొరుకుతుంది. నిజమే. ఆ తల్లికి కార్పొరేట్ పాలిటిక్స్ గురించి తెలియకపోవచ్చు, కాని మానవ స్వభావం, అధికార పంపిణీకి సంబంధించిన అసలైన తత్వం తెలుసు. ఒక నిజం చేదుగా ఉన్నప్పుడు, ఆ నిజాన్ని మార్చలేనప్పుడు ఎదుటివాళ్లు చేసే మొదటి పని ఆ నిజం చెబుతున్న వ్యక్తి ప్రాధాన్యతను తగ్గించడం. రైట్. అన్విక అడిగిన ప్రశ్నగూడా చాలా సహజమైనది.
నిలబడటం ఖరీదైనదైతే అని ఆమె అడుగుతోంది. అవును. ప్రతి పోరాటానికి ఒక మూల్యం ఉంటుంది. ఆ మూల్యం భరించలేనంతగా ఉంటే ఏం చెయ్యాలి అనే సందిగ్ధత అది. దానికి ఆ తల్లి ఇచ్చిన సమాధానం చాలా లోతైనది. కార్పొరేట్ ప్రపంచంలో ఇది చాలా కీలకమైన పాయింట్. చాలాసార్లు మనం ఆఫీస్లో చేసే గొడవలు మన ఈగోన్ దెబ్బతిన్నందుకే అవుతాయి కదా. అవును. నేను చెప్పిన ఐడియా ఎందుకు వినలేదు, నాకెందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు, నన్నెందుకు సీసీలో పెట్టలేదు అనేవి అహంకారానికి సంబంధించినవి. కానీ అన్విక చేస్తున్న పోరాటం అలాంటిది కాదు. అది ఒక ఫ్యాక్ట్ కోసం, డిస్పాచ్ రికార్డుల్లో జరిగిన తప్పుడు డాక్యుమెంటేషన్కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం. అందుకే ఆ తల్లి కత్తిని పక్కన పెట్టి చెప్పిన ఆ సమాధానం ఈ మొత్తం కథకు ఆత్మలాంటిది. అలాగైతే ఆ మూల్యం నీ అహంకారం కోసమా లేదా నీ సత్యం కోసమా అని సరిచూసుకో. వావ్! ఇది నిజంగా చాలా పవర్ఫుల్. అవును, ఈ ఒక్క వాక్యం గదిలో అలాగే ఉండిపోయింది. పోరాటం దేనికోసం జరుగుతుందో స్పష్టత ఉన్నప్పుడు ఎంతటి మూల్యాన్నైనా చెల్లించడానికి ఒక మనిషి సిద్ధపడతాడు. ఆ స్పష్టత రావడం వల్లే అన్విక అంత స్థిరంగా నిలబడగలిగింది. నిజమే. ఆ రాత్రి అన్విక ల్యాప్టాప్ ముందు ఒంటరిగా కూర్చున్నప్పుడు మేనేజర్ నుండి ఒక రిప్లై వస్తుంది, రేపు మాట్లాడదామని. అందులో ఎలాంటి క్లారిటీ లేదు, కేవలం దాటవేయడం మాత్రమే కనిపిస్తోంది. అవును, మెయిల్స్లో మాట్లాడితే రికార్డుంటుంది కాబట్టి ముఖాముఖి మాట్లాడి విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేద్దామనే వ్యూహమది. కరెక్ట్. తన పనితీరును కాకుండా తాను పనిచేస్తున్న పునాదినే వాళ్లు కదిలిస్తున్నారని అన్వికకు అప్పుడు అర్థమైంది. ఒక వ్యక్తి పాత్ర అనేది కేవలం వాళ్ల ఉద్యోగం పేరు లేదా టైటిల్ కాదు, అది వాళ్లు ఆ వ్యవస్థలో ఆక్రమించిన ఒక స్పేస్. ఆ స్పేస్ను, ఆ ప్రాధాన్యతను తగ్గించేస్తే వాళ్లని ప్రత్యేకంగా నిశ్శబ్దపరచాల్సిన అవసరముండదు. వాళ్ల ఉనికి దానంతట అదే అప్రస్తుతమైపోతుంది. అవును. మరుసటి రోజు జరిగిన సంఘటన ఈ వ్యూహాన్ని పూర్తిగా బయటపెడుతుంది. ఉదయం అన్విక ఆఫీస్కి త్వరగా వెళ్లినప్పుడు మేనేజర్ క్యాబిన్ తలుపు కొద్దిగా తెరిచుంటుంది. లోపల మేనేజర్, రీజనల్ ఆఫీసర్ మరియు కాంట్రాక్టర్ మాట్లాడుకుంటున్నారు కదా. వాళ్లు ఆ తప్పు జరిగిన రిపోర్ట్ గురించి మాట్లాడట్లేదు, అన్విక గురించి మాట్లాడుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే దీని అర్థం ఏమిటి? ఈ పరిస్థితిని చూస్తుంటే నాకొక ఆలోచన వస్తోంది. ఒక ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు కాలిపోతుంటే మంటలను ఆర్పాల్సింది పోయి ఇల్లు కాలిపోతుందని ఫైర్ అలారం ఎందుకు మోగింది అని ఆ అలారాన్ని పగలగొట్టినట్లుగా లేదా వాళ్ల ప్రవర్తన. అసలు సమస్యను వదిలేసి సమస్యను ఎత్తిచూపిన వ్యక్తినే టార్గెట్ చేస్తున్నారు. ఎంత కరెక్ట్గా చెప్పారు. అంతేకాదు, ఆ ఫైర్ అలారం ఎందుకు మోగింది అని రిపేర్ చేసేవాళ్లను కూడా పిలుస్తారు. అసలు సమస్య అయిన మంటలను అలాగే వదిలేసి. ఆఫీస్ పాలిటిక్స్లో వాడే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఇదే. దీన్నే రీఫ్రేమింగ్ టెక్నిక్ అంటారు. రీఫ్రేమింగ్ టెక్నిక్. అవును. సంస్థాగత సమస్యను పరిష్కరించడం కష్టమైనప్పుడు లేదా ఇష్టం లేనప్పుడు ఆ సమస్యను ఎత్తిచూపిన వ్యక్తినే ఒక సమస్యగా మార్చేయడం. హెచ్ఆర్ లేదా మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ రివ్యూలను, యాటిట్యూడ్ మెట్రిక్స్ను ఎలా వాడుకుంటారో ఇదొక ఉదాహరణ. రైట్. అన్వికకు వినిపించిన ఆ మాటలు సరిగ్గా ఇదే సూచిస్తాయి. వాళ్ళేమంటున్నారంటే ఇది పెద్దది కాకముందే ఆమెను మేనేజ్ చెయ్యాలి. అబ్బా, ఆమెను మేనేజ్ చెయ్యాలి. తప్పుడు రిపోర్ట్ను కాదు, తప్పు చేసిన వాళ్ళని కాదు, ఆమెను మేనేజ్ చేయాలి. కరెక్ట్. ఇక్కడ టెన్షన్ ఎందుకు పెరుగుతుందంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం సత్యాన్ని కప్పిపుచ్చడం మాత్రమే కాదు, సత్యాన్ని చెప్పే గొంతుకున ఒక అడ్డంకిగా ముద్రవేయడం. ఆ మాటలు విన్న తర్వాత కూడా అన్విక క్యాబిన్ లోపలికి వెళ్లి గొడవపడలేదు. తన సీట్లోకి వెళ్లి జరిగిన ప్రతి విషయాన్ని తేదీలతో సహా డాక్యుమెంట్ చేయడం మొదలుపెట్టింది కదా. అవును. కాల్సు, మెసేజెస్సు, ఎవరెవరు మీటింగ్లో ఉన్నారు, ఎవరెవరు ఏమేమన్నారు అన్నీ రాసిపెట్టుకుంది. ఎందుకంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన జ్ఞాపకం మీద మనం ఆధారపడలేము కదా. ఎవరో ఒకరు ఒక అబద్ధాన్ని పదే పదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పుడు డాక్యుమెంటేషన్ మాత్రమే మనల్ని రక్షిస్తుంది. ఆ డాక్యుమెంటేషన్ విలువ మధ్యాహ్నానికి తెలిసొచ్చింది. మేనేజర్ ఆమెను పిలిచి చాలా మర్యాదగా ఒక మాట అంటాడు. అన్నిక, నీ అప్రోచ్ గురించి మనం మాట్లాడాలి అని. ఓ అప్రోచ్ గురించి. గమనించండి, ఇక్కడ అసలు సమస్య అయినా ఆ తప్పుడు రిపోర్టు ప్రస్తావనే లేదు. ఇప్పుడు సమస్య అంతా అన్విక విధానం, ఆమె అప్రోచ్ గురించే. ఈ ఒక్క మాటతో అన్వికకు గందరగోళం పోయి పూర్తి స్పష్టత వచ్చేసింది. పోరాటం మారిపోయింది. ఇది కేవలం ఒక డిస్పాచ్ రికార్డు గురించిన పోరాటం కాదు, తనను తాను ఒక సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాన్ని అడ్డుకునే పోరాటం. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఒక నిజం వ్యవస్థకు ఇబ్బందికరంగా మారుతుందో అప్పుడు ఆ వ్యవస్థ ఆ నిజాన్ని మోసుకొచ్చిన వారి ప్రవర్తనపైనే దాడి చేస్తుంది.
జరిగిన మోసాన్ని దాచిపెట్టే స్థాయి నుండి నిజం చెప్పిన వ్యక్తిని ఎలా ఒక సమస్యగా మారుస్తారో మనం ఈరోజు చాలా లోతుగా